పాకిస్తాన్ కి బిగ్ షాక్. పాక్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమయ్యాడు. లష్కర్-ఇ తైబా ఉగ్రవాది ముఫ్తీ హబీబుల్లా హక్కానీని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. సయ్యద్ హఫీజ్ కు ముఫ్తీ హబీబుల్లా హక్కానీ సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. టెర్రరిజాన్ని పెంపొందించడంలో హుక్కానీ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. కీలక ఉగ్రదాడుల్లోనూ హుక్కానీ పాల్గొన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత దాడుల్లో 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారు. ఇక సయ్యద్ హఫీజ్ సన్నిహితులు కూడా మృతి చెందారు. లష్కర్-ఇ తైబా, జైష్-ఇ మహమ్మద్ టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకొని భారత్ ఈ దాడులను చేసింది. తాజాగా జరిగినటువంటి గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో హక్కానీ హబీబుల్లా హక్కానీ మరణించినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని దిర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్లోని అప్పర్ దిర్ సిటీలో బర్వాల్ బేంద్రా ప్రాంతంలో తన ఇంట్లోకి చొరబడి జామియత్ ఉలేమా ఇస్లాం పాకిస్తాన్కు చెందిన ముఫ్తీ హబీబుల్లా హక్కానీని హత్య చేశారు. హబీబుల్లా హక్కానీ ఇక తీవ్రవాద నాయకుడిగా గుర్తింపు పొందాడు. కొంతమంది గుర్తులేని వ్యక్తులు అతని ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్టుగా చెప్తున్నారు. కాల్పుల్లో హబీబుల్లా హక్కానీ మరణించగా అతని భార్య గాయపడింది. ఇక హబీబుల్లా హక్కానీ గాయపడిన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దాడికి ఎవరు ఇప్పటివరకు బాధ్యత వహించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని దర్యాప్తు బృందం చెప్తోంది. ఇక మరోవైపు జామియత్ ఉలేమా-ఇ ఇస్లాం సంబంధించిన సీనియర్ నేత అధిపతి మౌలానా సయ్యద్ మహమూద్ దీర్ఘకాల అనారోగ్యంతో కొద్ది కాలం క్రితం మరణించారు. దీంతో మరొక కీలక నేత హబీబుల్లా హక్కానీ ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో మరణించారు. మనం చూస్తున్న దృశ్యాలు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కర్-ఇ తైబా స్థాపించిన వ్యక్తి సయ్యద్ హఫీజ్కు ఈ హబీబుల్లా హక్కానీ అత్యంత సన్నిహితుడిగా చెప్తున్నారు. ఇతను జమాతే ఉల్ ఇస్లాం JUI వ్యవస్థాపక సభ్యులో ఒకరిగా చెప్తున్నారు. ఇతను కంప్లీట్గా ఈ సంస్థను స్థాపించి పూర్తిగా జమయత్ ఉలేమా ఇస్లాం పాకిస్తాన్ స్థాపించి ఒక తీవ్రవాద ఛాందస సంస్థగా నెలకొల్పాడు. జామియత్ ప్రధాన పని ఇస్లాంను ప్రచారం చేయడంతో పాటు ఉగ్రవాదులను సృష్టించడం, మత యుద్ధం పేరుతో వారిని భారతదేశంపై ఉపయోగించడం, తర్వాత భారత్ పైకి దాడులకు సిగొల్పడం, ఇలాంటి ప్రధాన కార్యకలాపాలు సాగిస్తుంటారు. జామియత్తో సంబంధం ఉన్న ఒక ముఖ్యమైన నాయకుడి హత్య ఉగ్రవాదుల కార్యకలాపాలకు ఎదురుదెబ్బగా ఇప్పుడు చెప్పవచ్చు. గుర్తు తెలియని వ్యక్తులు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ధిర్ సిటీలో ఆయన ఇంట్లోకి ప్రవేశించి అతన్ని హతమార్చినట్టుగా తెలుస్తోంది. అప్పర్ దిర్లోని బరావాల బేంద్రా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో జమియత్ ఉలేమా-ఇ ఇస్లాం JUI తహసీల్ బరావాల్ మాజీ అమీర్ ముఫ్తీ హబీబుల్లా హక్కానీని గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు కాల్చి చంపారు. ఫలితంగా అతను వెంటనే మరణించాడు. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యే సమీపంలో వైద్య చికిత్స కోసం ఆమెను తరలించారు. ఇక దీనిపై దర్యాప్తు చేసినట్టు పాకిస్తాన్ అధికారులు చెప్తున్నారు. భారీ భద్రతా బలగాలు మోహించినట్టుగా చెప్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించినట్టు ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ప్రకటించలేదు. ముఫ్తీ హబీబుల్లా హక్కానీ మృతితో ఒక్కసారిగా తీవ్రవాదుల నెట్వర్క్ భారీ దెబ్బ తగిలినట్లయింది. ముఖ్యంగా గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చాలామందిని భారత సైన్యం లక్ష్యంగా చేసుకొని హతమార్చింది. ఇక హబీబుల్లా హక్కానీ భారతదేశంపైకి అనేక దాడులను ఉసిగొల్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు ఇస్లాం మత ప్రచారంతో పాటు టెర్రరిస్టులను ప్రోత్సహించాడు. ఇస్లాం పేరుతో యుద్ధాలు చేయాలంటూ వారిని ప్రేరేపించాడు. భారత్ పైకి ఉసిగొల్పాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని సృష్టించడం, మత యుద్ధం పేరుతో వారిని భారత్ పైకి యుద్ధంకు ఉపయోగించడం, ఇలాంటి తీవ్ర కార్యకలాపాలు పాల్పడ్డట్టుగా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఇతను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా కూడా కొనసాగుతున్నాడు. సయ్యద్ హఫీజ్కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన హబీబుల్లా హక్కానీని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. పాకిస్తాన్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్లో ఇప్పుడు ఆ ఉగ్రవాద నాయకులు ఒక్కొక్కరిగా
ఏరివేయబడుతున్నారు, పిట్టల్లా కాల్చివేయబడుతున్నారు. గతంలో ఒక 2 నెలల క్రితం మురిద్కేలో ఒక వ్యక్తిని కాల్చి చంపారు. అతను కూడా లష్కరే తైబా కీలక కమాండర్గా చెప్తున్నారు. ఆ వ్యక్తిని గతంలో కూడా కాల్చి చంపారు. ఇతను కూడా గతంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రర్ లాంచ్ ప్యాడ్లో అతను గైడ్గా ఉన్నారు. అక్కడ చాలామందిని ఆ వ్యక్తి టెర్రరిస్టులను తయారు చేయడమే కాదు, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన ఆ వ్యక్తి తర్వాత అతని మకాం మార్చాడు. ముజఫరాబాద్ నుంచి మురిద్కేకి మార్చిన వెంటనే అతన్ని కూడా ఒక చౌరస్తాలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ రకంగానే కాల్చి చంపారు. ఇప్పుడు మరొక వ్యక్తి హుక్కానీని కాల్చి చంపారు. ఇతను జేయుఐ సంస్థను స్థాపించి భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను తయారు చేశాడు. చాలామంది ఉగ్రవాదులను కూడా శిక్షణ ఇచ్చి భారత్ పైకి ఉసిగొల్పాడు. సయ్యద్ హఫీజ్కి ఇతను అత్యంత సన్నిహితుడిగా చెప్తున్నారు. ఇతనిపై భారత్ హిట్ లిస్టులకు ఉన్నాడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలకు ఉన్నాడు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దిర్లో అతని ఇంట్లోనే కాల్చి చంపినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద భారత్కు వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న తీవ్రవాద నాయకులు ఒక్కొక్కరిగా ఇప్పుడు పాకిస్తాన్లోని సొంత వ్యక్తుల చేతిలోనే హత్యకు గురవుతున్నారు. అక్కడే ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఓవైపు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ విస్తృత నెట్వర్క్తో ప్రస్తుతం దాడులు చేస్తోంది. మరోవైపు బలూచిస్తాన్లో BLA కూడా దాడులు చేస్తుంది. ఇప్పుడు ఈ దాడికి ఎవరు బాధ్యులు అనేది ప్రకటించుకోలేదు. అయితే అక్కడ స్థానికంగా ఈ నాయకులకు లష్కరే తైబా అలాగే జైషే మహమ్మద్ ఇలాంటి కొంతమంది నాయకులు వీళ్ళంతా కూడా స్థానిక పాకిస్తాన్ ఆర్మీ మిలిటరీతో అలాగే పాకిస్తాన్ పాలకులతో అంటకాగుతూ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. వీరికి వ్యతిరేకంగా ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహ్రీకి తాలిబాన్ రూపంలో తీవ్రవాదులు పొంచి ఉన్నారు. అలాగే ఇటు బలూచిస్తాన్లో పొంచి ఉన్నారు. తీవ్రవాదులను తిరిగి తీవ్రవాదులై ఏరివేస్తున్నారనే సందేహం కూడా కలగకమానదు. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రస్తుతం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న కొంతమంది సంస్థలు ఇప్పుడు పాకిస్తాన్లో అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇలాంటి నాయకులను కూడా మట్టుబెడుతున్నాయనే సందేహం కూడా కలగక మానదు. ఎందుకంటే పాకిస్తాన్లో వీళ్ళంతా కూడా బహవల్పూర్ కావచ్చు, మురిద్కే కావచ్చు, ముజఫరాబాద్ కావచ్చు, అలాగే ఇస్లామాబాద్లో ఉంటూ అటు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, పెషావర్ నుంచి ప్రసంగాలు చేయడం, రావల్పిండిలో ఏకంగా సైన్యం ISI మిలిటరీ వాళ్ళకి వీళ్ళు నూరిపోయడం, అలాగే వారి ద్వారా మిలిటరీ టెర్రర్ లాంచ్ ప్యాడ్లో శిక్షణ ఇప్పించడం, చాలా దారుణ ఘటనలకు పాల్పడ్డారు. గతంలో భారత్కు సంబంధించి అనేక ఉగ్ర నెట్వర్క్లు, ఉగ్ర శిక్షణ కార్యక్రమాల్లో వీళ్ళంతా కూడా చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తులే. ఇప్పుడు ఆ వ్యక్తులు ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతున్నారు. అయితే ఈ దాడులకు ఎవరు బాధ్యులనేది ఇప్పటి వరకు ప్రకటించుకోని పరిస్థితి. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టుగా అక్కడి స్థానిక అధికారులు చెప్తున్నారు. సో ఏదేమైనా లష్కరే తైబా ఉగ్రవాది ముఫ్తీ హబీబుల్లా హుక్కానీని గుర్తు తెలియని దుండగులైతే కాల్చి చంపారు. ఇతడు సయ్యద్ హఫీజ్కు అత్యంత సన్నిహితుడిగా చెప్తున్నారు. గతంలో భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో భారీగా ఉగ్రవాద నెట్వర్క్లను ఏరివేసింది. ఇప్పుడు తాజాగా ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత కూడా ఒక్కొక్కరిగా భారత్కు వ్యతిరేకంగా పనిచేసిన లేదా పాకిస్తాన్లో ఉగ్రవాద నెట్వర్క్లను పెంచి పోషించి ఇతర దేశాలపైకి ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్న వారందరినీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో కాల్పుల్లో మరణిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.